పవన్ ఎమోషనల్ జర్నీ మనం చూస్తున్నట్టయితే 'బిగ్ బాస్' హౌస్‌లో తను అడుగుపెట్టినప్పటి నుండి తను ఇప్పటి వరకు చాలా గేమ్స్ అనేది ఆడాడు. అలాగే తను ఎక్కువగా కుకింగ్‌లో ఉంటూ అందరికి ఫుడ్ సర్వింగ్ కూడా చాలా వరకు చేశాడు. అండ్ అలాగే తను చాలా ఫేసెస్ చూసాడు వాడు. ఒకటి హ్యాపీ ఎమోషనల్స్ అయితే, 2 లో స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా హౌస్‌లో చూసాడు. అప్పుడు తనకు ఒక సపోర్టివ్ బాండ్ అయిన రీతు కనెక్షన్ అయింది. అలాగే డీమన్ పవన్‌కి ఇంకా ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యారు. బట్ వీళ్ళందరితో అన్నీ చూస్తున్నప్పటికీ ఒక ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మాత్రం చాలా ఫీల్ అయిపోయాడు. చాలా వరకు ఎమోషనల్‌గా అయ్యి బాధపడుతూ అండ్ అలాగే ఇప్పుడు తను చూస్తే మళ్ళీ సింగిల్‌గా ఉన్నాడు. అంటే సింగిల్‌గా ఉన్నాడంటే ఎటువంటి సపోర్ట్ బాండ్ లేదు. ఒక సింగిల్‌గా వచ్చిన ఫైర్ క్రాకర్ పేలినట్టు డీమన్ పవన్ టాప్ 3 దాకా వెళ్తాడో లేదో అని చెప్పి నాకు అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటారు? టాప్ 3 దాకన్నా వస్తాడా? లేకపోతే టాప్ 5లో ఏమన్నా మళ్ళీ బయటికెళ్ళే అవకాశం ఉందా? చెప్పండి.